హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని గోదావరోళ్ళు అతి ఇష్టంగా తిని ఎండి చేపలు కోడిగుడ్ల కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎండి చేపల్ని సులువుగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఎండి చేపలు కోడిగుడ్ల కూర నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఈ చేప చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక 7 ఎండి చేపల్ని తీసుకున్నాను. వీటికి తల తోక అనేది కట్ చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నానండి. మనం ఎప్పుడు వండుకోవాలనుకుంటే అప్పుడు ఎన్ని చేపలు కలిస్తే అన్ని ఎండి చేపలు ఇలాగ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వేడిగా ఉన్న వాటర్ని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేసుకుని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల చేపలకున్న పులుసు అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. జస్ట్ వేలుతో ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో మనం తీసుకున్నామంటే చేపకున్న పులుసు అంతా కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ ఎండి చేపలకి మట్టి ఇసుక అనేది ఏది ఉన్నా కానీ చాలా సులువుగా పోతుంది. ఇలాగ సైడ్ ఉన్న వాటిని కూడా మనం తీసేసుకోవాలి. ఇలా చేపలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. చూసారా పులుసు అనేది ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో. అలాగే ప్రతి చేపకి కూడా మనం పులుసు అనేది తీసేసుకుని ఈ వాటర్ వంపేసి మళ్ళీ వాటర్ వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారా చేపలు ఎంత క్లీన్గా పులుసు అనేది అంతా పోయి ఎంత బాగా వచ్చాయో. ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెని పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఎండి చేపల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదిపేయకుండా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. ఇలా ప్రతి చేపని కూడా రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయితేనే కూర కూడా చాలా బాగుంటుందండి. నీసు వాసన అనేది లేకుండా చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఒక 6-7 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఉల్లిపాయలు కలుపుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి, అందుకే ఫస్ట్ వేస్తానండి. ఈ సాల్ట్ అనేది తక్కువగా వేసుకోండి స్టార్టింగ్లోనే, ఎందుకంటే ఇది ఉప్పు చేప కాబట్టి దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది. మనం లాస్ట్లో చూసి అడ్జస్ట్ చేసి వేసుకుందాము. మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అండి. ఇలా మధ్య మధ్యలో ఉల్లిపాయలు కలుపుకుంటూ ఉండాలి. దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని విజిట్ చేశారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వాటర్ వేసేసుకుందాం. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాం. దీంట్లోకి ఉడికించి తీసుకున్న గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చాకుతో ప్రతి గుడ్డుకి కూడా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. దీనివల్ల
ఎగ్స్కి ఉప్పు కారం అన్నీ పట్టి గుడ్లు కూడా తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటాయండి ఉప్పు కారం పట్టి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కి ఆల్ అని నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండు చేపలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. ఈ టైంలో ఒకసారి పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. ఈ ఎండు చేపలు కోడిగుడ్ల ఈగురులోని కొంచెం పులుపు కారం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఒకసారి కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ ఎండు చేపలు కోడిగుడ్ల కూర అనేది అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపలు కోడిగుడ్ల ఈగురు కూర రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.